పాకు చూసారు కదా. ఇంక అడిషనల్గా నేను ఏం వేయలేదండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. మనకి చక్కగా ఇది పచ్చివాసన పోయే విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు. అలాగే మనం తయారు చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి, టమాటోలు నిల్వ చేసుకుని అంటే ఎలా నిల్వ చేసుకోవాలి అనే దాన్ని ఇది ఒక ప్రొసీజర్ చెప్పాను అనమాట. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత మనం టమాటో ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి 1 by 1 అన్నీ నేను ఈ అమౌంట్లో వేసుకున్నానండి. ఇక్కడ కారం మాత్రం వేయట్లేదండి మీరు గమనిస్తే కనుక, ఎందుకంటే ఆ గ్రీన్ చిల్లీస్కున్న ఆ కారం సరిపోతుందండి. ఎందుకంటే ఆ ఎక్కువ కారం వేస్తే మా పిల్లలు అసలు ముట్టుకోరు అనమాట. కాబట్టి మా ఇంట్లో అన్నీ కూడా కొంచెం సాత్వికాహారంగానే ఉంటాయన్నమాట. అన్నీ మా ఇంట్లో చాలా సింపుల్గా చిటికలో రెడీ అయిపోయిందనమాట టమాటో పులావ్.